సాంఘిక శాస్త్రంలో సూక్ష్మ బోధన పార్ట్ 2 గురించి ఇప్పుడు మనం నేర్చుకుంటాం. పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పార్ట్ 2 అనేటువంటి అంశాన్ని కూడా శ్రద్ధగా విని ఎక్కువ విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ యొక్క సాంఘిక శాస్త్రం సూక్ష్మ బోధన పార్ట్ 2లో ముఖ్యంగా మనం చూసినట్లయితే సూక్ష్మ బోధన ద్వారా ఉపాధ్యాయ విద్యార్థి నేర్చుకునే నైపుణ్యాలు అనేటువంటి విషయాన్ని గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. ఇంతకుముందు పార్ట్ 1లో మనం పార్ట్ 1లో ఏం చెప్పుకున్నాం? సూక్ష్మ బోధన అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దాని లక్ష్యాలేంటి, సూక్ష్మ బోధన యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అలాగే ఏ సోపానాలు ఉన్నాయి, సూక్ష్మ బోధనలో ఉండేటువంటి వివిధ సోపానాలు ఏంటి, అలాగే సూక్ష్మ బోధనలోని దశల గురించి, సూక్ష్మ బోధన ప్రయోజనాలు, అలాగే నష్టాలను గురించి పార్ట్ 1లో మనం కులంకషంగా చర్చించాం. దానితో పాటుగా సూక్ష్మ బోధన పార్ట్ 2 అనేటువంటి ఈ అంశంలో సూక్ష్మ బోధన ద్వారా ఉపాధ్యాయ విద్యార్థి నేర్చుకునేటువంటి నైపుణ్యాలు ఏమేమి ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. మనకి సూక్ష్మ బోధన గురించి చెప్పినటువంటి వ్యక్తి అలెన్ డ్వైట్. అలాగే తన పరిశోధన విద్యార్థి అయినటువంటి కీత్ ఎక్సన్ అనేటువంటి విద్యార్థి రాసినటువంటి సూక్ష్మ బోధన అనేటువంటి వ్యాసాన్ని చర్చించి అనేక దేశాల్లో, చివరికి మన దేశంలో బీకే పషి లాంటి విద్యావేత్తలు వాటి మీద కృషి చేసి, బీకే పషి, లలిత జోషి అనేటువంటి విద్యావేత్తలు దాని మీద కృషి చేసి మన దేశంలో వీటిని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ సూక్ష్మ బోధన నైపుణ్యాలు ఏమేమి ఉన్నాయి అనేటువంటిది ఒక్కొక్కటిగా మనం పరిశీలిద్దాం. ఈ సూక్ష్మ బోధన నైపుణ్యాల్లో సూక్ష్మ బోధన నైపుణ్యాల జాబితాలో ఎలెన్ మరియు రైన్ 1969వ సంవత్సరంలో 14 సూక్ష్మ బోధన నైపుణ్యాల గురించి వివరించారు. ఎలెన్ మరియు రైన్ అనేటువంటి విద్యావేత్తలు ఏ సంవత్సరంలో? 1969వ సంవత్సరంలో 14 సూక్ష్మ బోధన నైపుణ్యాలని ప్రవేశపెట్టారు. అలాగే బీకే పషి మరియు సహచరులు, జోషి కానీ లలిత వాళ్ళ సహచరులు అంటే వీళ్ళందరూ 1979వ సంవత్సరంలో 19 సూక్ష్మ బోధన నైపుణ్యాలను అభివృద్ధి చేశారు. వీళ్ళు ఎలెన్ అండ్ రైన్ 14 చేస్తే పషి మరియు సహచరులేమో 19 సూక్ష్మ బోధన నైపుణ్యాలని అభివృద్ధి చేశారు. అలాగే సింగ్ అనేటువంటి మరొక విద్యావేత్త 1979వ సంవత్సరంలో 9 సూక్ష్మ బోధన నైపుణ్యాలని అభివృద్ధి చేశారు. అలాగే జాంగీరా మరియు సహచరులు 1979వ సంవత్సరంలోనే 20 సూక్ష్మ బోధన నైపుణ్యాలు అవసరం అవుతాయని వాళ్ళు 20 సూక్ష్మ బోధన నైపుణ్యాలను అభివృద్ధి చేశారు. అలాగే పెంటాల్ అనేటువంటి విద్యావేత్త 1980వ సంవత్సరంలో 10 రకాలైనటువంటి సూక్ష్మ బోధన నైపుణ్యాలను అభివృద్ధి చేశారు ఆయన. కనుక వీళ్ళందరూ కూడా ఆయా రకాలైనటువంటి సూక్ష్మ బోధన నైపుణ్యాలను అభివృద్ధి చేశారు. అలాగే మిషన్ మరియు సహచరులు, మేనన్ మరియు సహచరులు ఏం చేశారు? 1983వ సంవత్సరంలో 9 సూక్ష్మ బోధన నైపుణ్యాలను అభివృద్ధి చేశారు వాళ్ళు. అలాగే జోషి మరియు సహచరులు 1985వ సంవత్సరంలో 15 సూక్ష్మ బోధన నైపుణ్యాలను అభివృద్ధి చేసి అవి ఉపాధ్యాయ విద్యార్థికి అవసరమవుతాయి అని వాళ్ళు వివరించడం అనేటువంటిది జరిగింది. అలాగూ అంటే వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు ఎలెన్ అండ్ రేయాన్ అండ్ తర్వాత వాళ్ళందరూ కూడా అనేక రకాలైనటువంటి సూక్ష్మ బోధన నైపుణ్యాలను అభివృద్ధి చేశారు. అందుకని మనం సూక్ష్మ బోధన అనేటువంటిది ఏమని చెప్పుకున్నాం? 5-10 నిమిషాల్లో 5 నుండి 10 మందికి సాధ్యమైనంత తక్కువ పరిమాణంలో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకుని, సాంఘిక శాస్త్రం యొక్క అంశాన్ని తీసుకుని
దాన్ని బోధించి పరిపుష్టి తీసుకుని ఒకవేళ బోధన బాగుండకపోతే తిరిగి పునఃబోధన చేసి తర్వాత పరిపుష్టి తీసుకుని అది సంపూర్ణమైనటువంటి నైపుణ్యాలు సాధించిన తర్వాత నిజమైనటువంటి తరగతి గదిలో వాటిని ప్రవేశపెడతాం. అలాగే మనకి 3 దశల్లో జ్ఞాన సముపార్జన దశలో కానీ, నైపుణ్య సముపార్జన దశలో కానీ, బదిలీ దశలో కానీ ఈ 3 దశలు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. కనుక ఉపాధ్యాయ విద్యార్థులు వీళ్ళు అంటే మన విద్యావేత్తలు చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి సూక్ష్మ బోధన నైపుణ్యాల్లో ఏవైతే సూట్ అవుతాయో వాటిని ఎంచుకోవాలి. ఎలా ఎంచుకుంటాం వాటిని అని అంటే మనకు ప్రధానమైనటువంటిది పాఠ్య పథక నమూనా ఉంటుంది. అంటే పీరియడ్ ప్లాన్ అని ఉంటుంది. అంటే పీరియడ్ పాఠ్య పథకం ఉంటుంది. ఆ పీరియడ్ ప్రణాళికలో లేదంటే ఇంతకుముందు ఉండే దానిలో మనం చెప్పుకున్నట్టు లెసన్ ప్లాన్లో పాఠ్య పథకంలో ఏ రకమైనటువంటి స్ట్రాటజీని లేదా ఏ రకమైనటువంటి సోపానాలని ఉపయోగించారు తెలుసుకోవాలి. ఏ రకమైనటువంటి సోపానాలు ఉన్నాయి దానిలో మనం చూసినట్లయితే ఆయా సోపానాలని బట్టి ఆయా స్ట్రాటజీస్ని ఉపయోగించి నైపుణ్యాలని మనం పెంపొందించుకుంటాం. అందుచేత మనకి అనేకమైనటువంటి నైపుణ్యాల్లో కొన్నిటిని మాత్రమే మనం తీసుకుంటాం. అని అంటే మన పాఠ్య పథక నమూనా ఎట్లా ఉంది? 1 సంవత్సరం ఉన్నప్పుడు బీఈడీ 1 సంవత్సరం ఉన్నప్పుడు పాఠ్య పథక నమూనా ఎలా ఉందంటే ఇప్పుడు చెప్తున్నా. ప్రాథమిక అంశాలు, మొట్టమొదటిగా ప్రాథమిక అంశాలు రాయటం. రెండవదిగా విద్య అంటే సాంఘిక శాస్త్ర బోధనా లక్ష్యాలు రాయటం. సాంఘిక శాస్త్ర బోధనా లక్ష్యాల్లో ముఖ్యంగా జ్ఞానము, తర్వాత అవగాహన, వినియోగము, నైపుణ్యాలు, ఆసక్తులు, అభిరుచులు, వైఖరులు, అలాగే వైఖరిలో భాగంగానే అభినందన లేదా ప్రశంస ఇవి ఉంటాయి. వాటిని రాస్తాం. అలాగే మూడవదిగా బోధనా వ్యూహాలు. అంటే బోధనా వ్యూహాలు ఏమున్నాయి? ఏ బోధనా వ్యూహాలను ఉపయోగిస్తాం, ఏ పద్ధతులు ఉపయోగిస్తున్నాం బోధనా పద్ధతులు, అలాగే ఏ రకాలైనటువంటి వ్యూహాల ద్వారా మనం పాఠాన్ని చెప్తాము అలాగే బోధనోపకరణాలు ఏమిటి, తరగతి గది యొక్క పరిస్థితి ఏమిటి, తెలివైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సగటు విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, వెనుకబడినటువంటి విద్యార్థులు ఎంతమంది ఉంటారు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని మనం పాఠ్యాంశ స్ట్రాటజీని, వ్యూహాన్ని రాస్తాం అక్కడ. అది మూడవది. అది అయిన తర్వాత మనం పాఠ్య పథక నమూనాలోకి వస్తాం. పాఠ్య పథక నమూనాలో మొట్టమొదటిగా చూసినట్లయితే సీరియల్ నెంబర్ ఉంటుంది. రెండవదిగా సోపానం ఉంటుంది. మూడవదిగా బోధనాభ్యాసన అంశాలు ఉంటాయి. నాలుగవదిగా లక్ష్యాలు, బోధనా లక్ష్యాలు ఉంటాయి. ఆ తర్వాత స్పష్టీకరణలు ఉంటాయి. ఉపాధ్యాయుని కృత్యం ఉంటుంది. తర్వాత విద్యార్థి కృత్యం ఉంటుంది. బోధనోపకరణాలు ఉంటుంది. బ్లాక్ బోర్డు, నల్ల బల్ల పని ఉంటుంది. చివరిగా మూల్యాంకనం ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ వరుసలో మనం చూస్తాం, అడ్డ వరుసలో చూస్తాం. అలాగే నిలువు వరుసలోకి వచ్చినప్పుడు నిలువు వరుసలో ఏమేమి చూస్తాం? మనకి సోపానాలు, ప్రాముఖ్యంగా చూసేవి సోపానాలు. సోపానాల్లో హెర్బర్టియన్ సోపానాలే మనం తీసుకుంటాం. దాన్ని కొంచెం మాడిఫికేషన్ చేసి విద్యార్థులకు, ఛాత్రోపాధ్యాయులకు అనుగుణంగా ఉండేటట్టు మన రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేసింది ఎస్సీఆర్టీ ద్వారా. అలాగే యూనివర్సిటీ పండితుల ద్వారా ఉపయోగపడేటట్టు మాడిఫికేషన్ చేయటం జరిగింది. దానిలో భాగంగా మొట్టమొదటిగా ఏమని చూస్తాం? టెస్టింగ్ ది ప్రీవియస్ నాలెడ్జ్ ఆఫ్ ది స్టూడెంట్, అంటే విద్యార్థి పూర్వజ్ఞాన పరిశీలన అనేటువంటి దేనిలో భాగంగా చూస్తాం. ఇంట్రడక్టరీ యాక్టివిటీ, ప్రావేశిక చర్య. ప్రావేశిక చర్యలో భాగంగా మొట్టమొదటిది ఏం చూస్తాం? విద్యార్థి పూర్వజ్ఞాన పరిశీలన. రెండవదిగా ఉన్మీకీకరణ, అంటే మోటివేషన్ అంటాం. ఆ తర్వాత మూడవదిగా శీర్షిక ప్రకటన, డిక్లరేషన్ ఆఫ్ ది టాపిక్ అంటాం.
నాలుగవదిగా ప్రోబింగ్ క్వశ్చన్స్, ప్రశ్నలు వేయుట, అంటే ఉపాధ్యాయుడు విద్యార్థిని ప్రశ్నలు అడుగుట. ఇవన్నీ కూడా ప్రావేశిక చర్యలో ఇంట్రడక్టరీ యాక్టివిటీలో ఒకటి ABCD ఇలా వచ్చేస్తాయి. ఆ తర్వాత రెండవది డెవలప్మెంటల్ యాక్టివిటీ, అంటే లెసన్ ప్లాన్ డెవలప్మెంటల్ యాక్టివిటీ, పాఠ్య ప్రణాళిక అభివృద్ధిలో మనకి వచ్చేటువంటి సోపానాలు ఏంటంటే ప్రదర్శన, డెమాన్స్ట్రేషన్ అని అంటాం. తర్వాత జనరలైజేషన్, సాధారణీకరణలు లేదా సాధారణీకరించుట అని ఇంకొకటి చెప్తాం. ఈ రెండు కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీలో వస్తాయి, అంటే పాఠ్యాంశ అభివృద్ధి చర్యలో వస్తాయి ఈ సోపానాలు. అలాగే కల్మినేటింగ్ యాక్టివిటీ, పర్యవసాన చర్య, దీనిలో పునర్విమర్శ, రీక్యాప్చులేషన్ అంటాం, పునర్విమర్శ చేయటం. అలాగే తర్వాత చివరిదిగా హోమ్ అసైన్మెంట్ అంటాం, గైహికము లేదా ఇంటి పని అని అంటాం. తర్వాత ఫాలోఅప్ యాక్టివిటీ, అంటే ఫాలోఅప్ కార్యక్రమం అని ఇంకోటి చివరిగా ఉంటుంది. ఇవన్నీ కూడా పీరియడ్ ప్లాన్లో వస్తాయి. కనుక ఏ విద్యార్థి అయినా కూడా దేని ద్వారా ఈ యొక్క పాఠ్య ప్రణాళిక నమూనాను ఆధారంగా చేసుకుని సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి వివిధ అంశాలను రాసుకొని ఏం చేస్తారు, వాటిని బోధించాలి. అంచేత ఇలాంటి పాఠ్య ప్రణాళికకు తగినటువంటి ఈ యొక్క సూక్ష్మ బోధన నైపుణ్యాలు ఏముంటాయి వాటిని చూడాలి. దీనికి సంబంధించినటువంటిదిలో మొట్టమొదటిగా చూసినట్లయితే ఇంట్రడక్టరీ యాక్టివిటీ, ప్రావేశిక చర్యలో ఏమేమి సోపానాలు ఉన్నాయి? టెస్టింగ్ ది ప్రీవియస్ నాలెడ్జ్ ఆఫ్ స్టూడెంట్, అంటే విద్యార్థి పూర్వజ్ఞాన పరిశీలన అనేటువంటిది ఒకటి. రెండవది మోటివేషన్, ఉన్ముఖీకరణ. మూడవది శీర్షిక ప్రకటన. నాలుగవది ప్రోబింగ్ క్వశ్చన్స్. ఇవన్నీ ఉంటాయి. అంటే ఈ 4 అంశాలు ప్రావేశిక చర్యలో బాగుంటాయి. ఈ 4 అంశాలు సూక్ష్మ బోధన నైపుణ్యాల్లో దేనికి చెందుతాయి? పాఠ్యాంశాన్ని పరిచయం చేయు నైపుణ్యానికి చెందుతాయి. అందుచేత ఈ యొక్క సూక్ష్మ బోధన నైపుణ్యాలు అనేకంలో 100కు పైగా ఉన్నటువంటి అనేకంలో మనం ఒక 5ని ఎంచుకుని ఆ 5ని ఎలా చేయాలో మనం చూస్తాం ఇప్పుడు. అంచేత పాఠ్యాంశాన్ని పరిచయం చేయు నైపుణ్యము అంటే ఇది ఎక్కడుంది? ఈ పాఠ్యాంశాన్ని పరిచయం చేయు నైపుణ్యం అనేటువంటిది సూక్ష్మ బోధన నైపుణ్యాల్లో ఒక అంశం. అలాగే ఎర్బర్టియన్ స్టెప్స్లో మొదటి సోపానంలో ఇంట్రడక్టరీ యాక్టివిటీలో ఈ 4 అంశాలకు సంబంధించింది ఇదిగా చెప్తాం. రెండవదిగా స్కిల్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్, దీన్నే మనం ఇంగ్లీష్లో స్కిల్ ఆఫ్ ఇంట్రడక్షన్ టు ద లెసన్, పాఠ్యాంశాన్ని పరిచయం చేయు నైపుణ్యము అంటాం. రెండవదిగా స్కిల్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్, వివరించు నైపుణ్యము. అలాగే మూడవదిగా స్కిల్ ఆఫ్ ప్రోబింగ్ క్వశ్చన్స్. అలాగే నాలుగవదిగా స్కిల్ ఆఫ్ స్టిములస్ వేరియేషన్. అలాగే ఐదవదిగా స్కిల్ ఆఫ్ యూజింగ్ బ్లాక్ బోర్డ్, నల్ల బల్లను ఉపయోగించు నైపుణ్యం. ఇవన్నీ ఎక్కడొస్తాయి? పాఠ్యాంశ అభివృద్ధి చర్యలు వస్తాయి. పాఠ్యాంశ అభివృద్ధి చర్యలో ఏమేమి సోపానాలు ఉన్నాయి? డెమాన్స్ట్రేషన్, ప్రదర్శన ఉన్నది, జనరలైజేషన్ ఉన్నది, సాధారణీకరణలు చేయటం అనేటువంటిది ఉన్నది. అంటే పాఠ్యాంశాన్ని వివరిస్తాం అన్నమాట, వివరించు నైపుణ్యం. అలాగే పాఠ్యాంశాన్ని వివరించేటప్పుడు మధ్య మధ్యలో విద్యార్థిని కొన్ని ప్రశ్నలు అడుగుతాం. ఎందుకు? ఆ పాఠ్యాంశాన్ని గురించి వింటున్నాడా లేదా, శ్రద్ధగా వింటున్నాడా లేదా, ఒకవేళ వినకపోతే అలర్ట్ చేయటానికి, అంశాలు సక్రమైనటువంటి రీతిలో జ్ఞానాన్ని పెంచడానికి, దానికి ప్రోబింగ్ క్వశ్చన్స్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే పాఠ్యాంశాలను బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు ఒకే చోట ఉండి బోధించకూడదు. ఆయన అనేక రకాలైనటువంటి వైవిధ్య ఉద్దీపనలు ఇస్తూ చేయాలి. అందుకని ఉద్దీపన వైవిధ్య నైపుణ్యము అనేటువంటిది ఇంకొకటి. అలాగే పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు ఏం చేస్తాడు ఉపాధ్యాయుడు? తాను బోధించేటువంటి పాఠ్యాంశంలోని ముఖ్యమైనటువంటి విషయాలను నల్లబల్ల పైన రాస్తాడు. కనుక నల్లబల్ల పైన రాసేటప్పుడు ఎలా రాయాలి, నల్లబల్ల పైన బ్లాక్ బోర్డ్ మీద ఎలా రాయాలి అనే దాన్ని తెలుసుకోవటానికి
యూజింగ్ స్కిల్ ఆఫ్ యూజింగ్ బ్లాక్ బోర్డ్, నల్ల బల్లను ఉపయోగించు నైపుణ్యము అనేటువంటివి మనం ఎంచుకున్నాం ఇప్పుడు. కనుక అనేక రకాలైనటువంటి సూక్ష్మ బోధన అటువంటి నైపుణ్యాల్లో ఇప్పుడు మనం ఈ పాటలో చూసాం. అనేక మంది అనేక రకాలైనటువంటి సూక్ష్మ బోధన నైపుణ్యాలను అభివృద్ధి చేశారు. వాటిల్లో ముఖ్యమైనటువంటివి ఏమిటి అనేటువంటి దానిలో ముందుగా పాఠ్యాంశాన్ని పరిచయం చేయు నైపుణ్యము. పాఠ్యాంశాన్ని పరిచయం చేయు నైపుణ్యంలో ఏదన్నా ఒక పాఠం తీసుకోండి. ఏదన్నా ఒక పాఠం తీసుకుని ఆ పాఠాన్ని ఏ విధంగా పరిచయం చేయాలి అనే దానికి సూక్ష్మబోధన నైపుణ్యాన్ని ఉపయోగిస్తున్నాం. పాఠ్యాంశాన్ని పరిచయం చేయు నైపుణ్యం. ఉదాహరణకి అల్లూరి సీతారామరాజు అనేటువంటి పాఠ్యాంశం ఉన్నది. దాన్ని ఏ రకంగా మనం పరిచయం చేస్తాం అనేది మనం చూసినప్పుడు ముఖ్యంగా దానికి ముందుగా ఉపనైపుణ్య అంశాలను కూడా చూడాలి. అంటే పాఠ్యాంశాన్ని పరిచయం చేయని నైపుణ్యంలో అల్లూరి సీతారామరాజు గురించి చెప్పేటప్పుడు ఆ పాఠాన్ని పరిచయం చేయటానికి ఈ యొక్క పాఠ్యాంశాన్ని పరిచయం చేయు నైపుణ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించిన సబ్ స్కిల్స్ అంటాం, ఉపనైపుణ్య అంశములు. ప్రతి సూక్ష్మ బోధన నైపుణ్యానికి ఆ సూక్ష్మ బోధన నైపుణ్యానికి సంబంధించినటువంటి ఉపనైపుణ్య అంశాలు కూడా ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రాక్టీస్ చేయాలి. అవి ఏమిటి అంటే విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని వినియోగించుకోవటం. విద్యార్థి యొక్క పూర్వజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని వినియోగించాలి, ఒక ఉపనైపుణ్య అంశం. రెండవది తగిన వ్యూహాలని ఉపయోగించటం. తగిన వ్యూహాలంటే ఒక పద్ధతి, ఒక క్రమము. తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకి, సాధారణమైనటువంటి విషయాల నుంచి సంక్లిష్టమైనటువంటి విషయాలకి, ఇలా ఒక పద్ధతి ప్రకారం ఆయా అంశాలని బోధించేటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో, వ్యూహం ఏదైతే ఉంటుందో అలాంటి వ్యూహాలని తగిన వ్యూహాలుగా మనం చెప్తాం, అవి ఉపయోగించాలి. అలాగే మూడవదిగా చూసినట్లయితే అవిచ్ఛిన్నంగా భావనలను కొనసాగించటం. అంటే ఒక అంశం తర్వాత మరి ఒక అంశాన్ని చెప్పటం అన్నమాట. మధ్య మధ్యలో ఆపాపి చెప్పకూడదు. ఆపాపి చెప్పకుండా ఆ భావనల్ని ఒక భావన తర్వాత మరి ఒక భావనని కొనసాగించటం. అలాగే నెక్స్ట్ నాలుగవది సంబంధిత శబ్దిక మరియు అశబ్దిక ప్రవర్తనలను ప్రదర్శించటం. ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు శబ్దిక ప్రవర్తన అంటే శబ్దిక అంటే మనం మాటలు చెప్పడం ద్వారా ఎస్ వెరీ గుడ్, ఎస్ వెరీ గుడ్, లాస్ గ్రేట్, యు ఆర్ ద గ్రేట్, కరెక్ట్, చేతులు కాళ్ళు ఊపుతాం, చేతులు కాళ్ళు ఊపుతూ చెప్పడం అన్నమాట. అంటే సందర్భానుసారంగా హెడ్ ఊపుతాం. అలాగే వీటి మాటలతో పాటు వీటిని యొక్క ఎమోషన్స్కి తగ్గట్టుగా వీటిని ప్రవర్తించాలి. అశబ్దిక అంటే నవ్వటం, అంటే సైలెంట్గా, అంటే ఏం మాట్లాడడం, చిరునవ్వు ఉంటాం. ఇలా ఇవి అశబ్దిక ప్రవర్తనలకు సంబంధించినవి. కనుక పాఠ్యాంశాన్ని పరిచయం చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఉప అంశాలుగా ఉన్నాయి. దేనికి ఉన్నాయి? పాఠ్యాంశాన్ని పరిచయం చేయాలి. ఇప్పుడు చూద్దాం ఎట్లా చేస్తాడు. ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత వ్యవసాయము అనేటువంటి పాఠాన్ని గురించి చెప్పాలి. అంటే వ్యవసాయం పాఠం అనేది చెప్పడానికి ఆయన ఆ రోజు ప్లాన్ తయారు చేసుకున్నాడు. ఈ వ్యవసాయం అనేటువంటి పాఠాన్ని ఏ విధంగా పరిచయం చేస్తాడు విద్యార్థులకు? ఇప్పుడు ఉపాధ్యాయుడు తరగతి గదిలో ప్రవేశించగానే తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. పాఠం వినేటట్టుగా ఏమి ఉండరు వాళ్ళు. ఒక ఉపాధ్యాయుడు వచ్చి మళ్ళీ ఇంకొక ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వెళ్ళే లోపలే అనేక రకాలైనటువంటివి మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళు సర్దుకుంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పాఠం చెప్పడానికి కుదరదు. కనుక పాఠాన్ని పరిచయం చేసిన తర్వాత అప్పుడు పాఠం గురించి చెప్తే విద్యార్థులు శ్రద్ధగా వింటారు అనేది ప్రముఖమైనటువంటి విషయం. అంటే విద్యార్థుల్ని ఏం చేస్తాం? ఉన్మీకీకరణ చేస్తాం, మోటివేట్ చేస్తాం. అంటే ఇష్టానుసారంగా తరగతి గదిలో ఉపాధ్యాయుడు వెళ్ళినప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు మోటివేషన్ చేయటం ద్వారా, ఉన్మీకీకరణ చేయటం ద్వారా ఏమవుతుంది?
వాళ్ళు పాఠం వినటానికి సంసిద్ధులు అవుతారు. కనుక సంసిద్ధులు అయిన తర్వాత పాఠ్యాంశాన్ని ప్రకటిస్తాం, అది వేరే సంగతి. ఇక్కడ ఉపాధ్యాయుడు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమంటాడు? గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్ అనుకుంటారు, గ్రీట్ చేసుకుంటారు. గ్రీట్ చేసిన తర్వాత అప్పుడు విద్యార్థి యొక్క పూర్వజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని ప్రశ్నల్ని వాళ్ళని అడుగుతాడు. అంటే మనకి కొన్ని ఆహార ధాన్యాల పేర్లు చెప్పండి. వరి, గోధుమ, మొక్కజొన్న ఇలాంటివి చెప్తారు. అలాగే వరి, మొక్కజొన్న, గోధుమ ఇవన్నీ ఎవరు పండిస్తారు? రైతులు పండిస్తారు. ఎలా పండిస్తారు అంటే వ్యవసాయ భూమిని, సేద్యం చేసేటువంటి భూమిని దున్ని విత్తనాలు నాటి తర్వాత వాటిని నారుగా ఉన్నటువంటి వరిని తీసుకెళ్ళి నాట్లు వేసిన తర్వాత మనకు వస్తాయి. ఇలాగూ కొన్ని క్వశ్చన్లు అడుగుతాడనమాట. అంటే మోటివేట్ చేస్తారు. కొన్ని పిక్చర్లను కూడా చూపించవచ్చు. మోటివేషన్కి కొన్ని పిక్చర్లను చూస్తారు. టీచింగ్ ఎయిడ్స్ అన్నింటిని కూడా చూపిస్తూ ఉపాధ్యాయుడు చేయవచ్చు. అంటే మోటివేషన్ చేసేటువంటి పద్ధతుల్లో ఉపాధ్యాయుడు ఏదైనా ఒక టీచింగ్ ఎయిడ్ని చూపించి మోటివేట్ చేయవచ్చు. అలాగే తరగతి గదిలో సన్నివేశాన్ని ఏర్పాటు చేసి, క్లాస్ రూమ్ సిట్యువేషన్ అంటాం, ఆ సన్నివేశాన్ని ఏర్పాటు చేసి పాఠ్యాంశాన్ని పరిచయం చేయవచ్చు. అలాగే క్విజ్ కానీ, చిన్న మినీ క్విజ్ 5-6 నిమిషాల్లో అయిపోయేటువంటి క్విజ్ లాంటిది విద్యార్థులందరూ 2 గ్రూపులుగా చేసి అయిపోయేటట్టుగా కూడా ఇలా కూడా చేయొచ్చు, ఉన్మీకీకరణ చేయటానికి. ఇలాగూ చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు? ఇలా ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఎవరు చేస్తారు? వ్యవసాయం రైతులు చేస్తారు. అంటే రైతులు ఏమేమి పంటలు పండిస్తారు? మనం చెప్పుకున్నటువంటి వరి, గోధుమ, మొక్కజొన్న పంటల్ని పండిస్తారు. ఈ పండినటువంటి పంటల్ని ఎన్ని రకాలుగా చెప్తాం? వాణిజ్య పంటలు, ఆహార పంటలు ఇలాగ చెప్తాం. అది ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పవచ్చు, చెప్పలేకపోవచ్చు. కనుక ఏమేం పరిస్థితులు కావాలి, ఎలాగూ వ్యవసాయం అనేటువంటి దాని మీద అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అవిచ్ఛిన్నంగా భావనల్ని కొనసాగించాలి. అలాగే శబ్దిక ప్రవర్తన, ఇది చార్ట్ అనుకోండి. ఈ చార్ట్ని చూపించి ఎస్ చిల్డ్రన్ ఇది చార్ట్, ఈ చార్ట్లో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి? ఇదిగో రైతులు కనిపిస్తున్నారు, నాగలి కనిపిస్తుంది. అలాగే రైతు నాగలితో భూమిని దున్నటం చూస్తున్నాము. ఇట్లా చిత్రం చూపించి, అంటే ఒక చిత్రం కానీ మ్యాప్ అంటే చార్ట్ ద్వారా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒకటి చూపించి దాని ద్వారా విద్యార్థుల్ని పాఠ్యాంశం వినేటట్లుగా విద్యార్థి యొక్క పూర్వజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని మనం పాఠ్యాంశాన్ని పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కనుక భావనలు ఒకదాని తర్వాత ఒకటి అవిచ్ఛిన్నంగా రావాలి. ఇక్కడ చూడండి విద్యార్థులారా, ఇదేం చూస్తున్నారు? ఎంత గ్యాప్ వచ్చింది? చాలా గ్యాప్ వచ్చింది. అలా ఉండకూడదు. అట్లా ఉంటే అవిచ్ఛిన్నంగా భావనలు కొనసాగించడం. ఆ తర్వాత ఇదేంటి? ఇలా గ్యాపులు రాకూడదు అవిచ్ఛిన్నంగా. అంటే అలా భావనలు అవిచ్ఛిన్నంగా వస్తే ఉన్మీకీకరణ, మోటివేట్ అవడానికి బదులు డిమోటివేట్ అవుతారు. వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ కూడా చప్పగా పోతుంది. అందుకనే అశబ్దిక ప్రవర్తన. భారతదేశం పెద్ద దేశం, బిగ్ కంట్రీ అంటాం. ఇట్లా పెద్ద కంట్రీ. అవును, చిన్న కంట్రీ కూడా, చిన్న డిస్ట్రిక్ట్స్ కూడా ఉన్నాయి, చిన్న డిస్ట్రిక్ట్స్. ఇది అశబ్దిక ప్రవర్తనలు. అంటే వీటి ద్వారా విద్యార్థి ఆకర్షితుడవుతాడు. ఎస్ విద్యార్థులారా, వీటిని తెలుసుకుంటున్నారు కదా. మన దేశంలో ఎక్కువ జనాభా ఉందా, తక్కువ జనాభా ఉందా? చెప్పండి. ఎక్కువ జనాభా. ఎన్ని కోట్ల మంది ఉన్నారు? ఎస్. ఇట్లా చేతులు, సందర్భానుసారంగా చేతులు, అలాగే తలను తర్వాత ఊగిస్తూ తర్వాత తన యొక్క ప్రవర్తనతో విద్యార్థుల దృష్టిని ఉపాధ్యాయుడు ఆకట్టుకోవాలి. ఎప్పుడు? పాఠ్యాంశాన్ని పరిచయం చేసేటప్పుడు. కనుక పాఠ్యాంశాన్ని పరిచయం చేసేటప్పుడు వ్యవసాయం అనేటువంటి పాఠాన్ని పరిచయం చేయడానికి ఇలాంటి స్ట్రాటజీని ఉపయోగించాలి. కనుక ఇలా ఉపయోగించినాక ఏం చేస్తాడు? ఎస్ చిల్డ్రన్, విద్యార్థులారా, ఈరోజు మనం వ్యవసాయము అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని గురించి నేర్చుకుంటాం అని శీర్షిక ప్రకటన చేస్తాడు. ఫస్ట్ ఏం చేసాం?
టెస్టింగ్ ది ప్రీవియస్ నాలెడ్జ్ ఆఫ్ స్టూడెంట్, విద్యార్థి పూర్వజ్ఞాన పరిశీలన చేసాం. రెండవది ఏం చేసాం, ఉన్మీకీకరణ చేసాం, అంటే మోటివేషన్ చేసాం, చార్ట్ చూపించి తన హావభావాలను ప్రదర్శించి క్విజ్ లాంటిది కానీ తరగతి గది సన్నివేశాన్ని కానీ చేసి ఏం చేస్తున్నాం మనం, ఇలాంటి వాటి మీద కొన్ని రకాలైనటువంటివి ఉద్దీపనలు అంటే మోటివేట్ చేసి విద్యార్థుల దృష్టి ఆకర్షిస్తున్నాం. ఇప్పుడు విద్యార్థి పూర్వజ్ఞానం మీద ప్రశ్నలు వేస్తున్నాం, పటాలు చూపించి సన్నివేశాన్ని ఏర్పాటు చేసి హావభావాలను ప్రదర్శించి విద్యార్థుల యొక్క దృష్టిని ఆకర్షించేసాం. ఆకర్షించిన తర్వాత ఇప్పుడు విద్యార్థులు ఏ స్థితిలో ఉన్నారో పాఠం వినటానికి రెడీగా ఉన్నారు. మొదట్లో ఎలా ఉన్నారు, తరగతి గదిలోనికి ఉపాధ్యాయుడు వెళ్ళంగానే ప్రవేశించగానే విద్యార్థులు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. కొంతమంది బుక్స్ బ్యాగుల్లో పెట్టుకుంటున్నారు, కొంతమంది కొత్త బుక్స్ తీస్తున్నారు, కొంతమంది మాట్లాడుకుంటున్నారు, కొంతమంది ఇంకో రకంగా ఉంటున్నారు. కానీ ఇప్పుడేమైంది, ఇప్పుడు మోటివేషన్ పాఠ్యాంశాన్ని పరిచయం చేస్తున్నాం. పాఠ్యాంశ పరిచయం ద్వారా కొన్ని ప్రశ్నలు అడిగి మోటివేట్ చేస్తున్నాం, భావనలు అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తున్నాం, శబ్దిక అశబ్దిక ప్రవర్తనలు ఉపయోగించి ఇలాంటివన్నీ కూడా చేస్తాం. ఇప్పుడు విద్యార్థులందరూ రెడీగా ఉన్నారు, పాఠం వినడానికి రెడీగా ఉన్నారని ఉపాధ్యాయుడికి తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడు, డిక్లరేషన్ ఆఫ్ టాపిక్ అంటాం, అంటే శీర్షిక ప్రకటన చేస్తాడు. ఎస్ విద్యార్థులారా, ఇప్పుడు మనం లేదా ఈరోజు మనం ఏ పాఠం గురించి నేర్చుకుంటాం, భారతదేశంలో వ్యవసాయము అనేటువంటి పాఠాన్ని గురించి నేర్చుకుంటాం అని శీర్షిక ప్రకటన చేసి ఆ శీర్షిక పేరును బ్లాక్ బోర్డు మీద రాస్తాడు. బ్లాక్ బోర్డు మీద వ్రాయాలి. అప్పుడు దాంతో ఈ యొక్క శీర్షిక ప్రకటన తర్వాత మనం ఇందాకే మోటివేట్ చేసేటప్పుడే ప్రోబింగ్ క్వశ్చన్స్ కూడా అడిగేసాం, ప్రశ్నలు కూడా అడిగేసేసాం. ఇలాగ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అయిపోయినాయి. దీన్ని ఏమంటామంటే పాఠ్యాంశాన్ని పరిచయం చేయుట అంటాం. కనుక పాఠ్యాంశాన్ని పరిచయం చేయటానికి ఛాత్రోపాధ్యాయుడు ఏం చేస్తాడు, ఏదైనా సాంఘిక శాస్త్ర అంశాన్ని ఏదైనా ఒక దాన్ని తీసుకుని దాన్ని విద్యార్థుల యొక్క పూర్వజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని ఉన్మీకీకరణ చేసి కొన్ని ప్రశ్నలు చేసి అలాగే శీర్షిక ప్రకటన చేసి ఆ పాఠాన్ని బోధించడానికి ఉపాధ్యాయుడు సంసిద్ధుడయ్యి విద్యార్థులను కూడా సంసిద్ధులను చేసి పాఠ్యాంశ ప్రదర్శన మొదలు పెడతాడు అని అర్థం చేసుకోవాలి. అలాగే మనం ఇక్కడ ఇంకోటి కూడా సిసి మోడల్లో చూద్దాం. సిసి మోడల్ ప్రకారం ఇప్పుడున్నటువంటిది ఏంటి, ఇప్పుడు 2 సంవత్సరాల కోర్స్ అయింది కదా బీఈడి. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, దీనిలోనే మనం తరగతి గదిలోకి వెళ్ళినటువంటి ఉపాధ్యాయుడు పలకరింపు చేస్తాడు. పలకరింపు, గ్రీటింగ్ అంటాం. ఎస్ గుడ్ మార్నింగ్ అంటాడు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఏం చేస్తాడు, డిక్లరేషన్ ఆఫ్ ది టాపిక్, శీర్షిక ప్రకటన చేస్తాడు. ఇక్కడ విద్యార్థి పూర్వజ్ఞానం ఆధారంగా చేసుకుని ముందు చేయట్లా, శీర్షిక ప్రకటన చేసేస్తున్నాడు. చేసేసిన తర్వాత ఏం చేస్తున్నాడు, దాని చుట్టూ ఒక సర్కిల్ కానీ రెక్టాంగులర్ కానీ ఇట్లా వచ్చేటట్టు గీసి ఇప్పుడు విద్యార్థులను అడుగుతున్నారు, ఈ అంశం మీద మీకేం తెలుసు, భారతదేశంలో వ్యవసాయము అనే పాఠం గురించి మీకు తెలిసిన అంశాలు చెప్పండి. వరి పండిస్తారు, గోధుమలు పండిస్తారు, మొక్కజొన్న పండిస్తారు, రైతులు పండిస్తారు, పొలం ఉంటుంది, దున్నుతారు. ఇవన్నీ కూడా విద్యార్థులు చెప్పేటప్పుడు విద్యార్థులు చెప్పినటువంటి అంశాలని ఆ పాఠం చుట్టూ అంటే సర్కిల్ ఏదైతే కొట్టాడో, పేరు రాసి సర్కిల్ ఏదైతే కొట్టాడో దాని చుట్టూ కూడా బ్లాక్ బోర్డ్ మీద ఉపాధ్యాయుడు రాస్తాడు. దీనిని మేధోమదనము లేదా భావనా మదనము అని అంటాం. కనుక ఇలా భావనా మదనం చేసినటువంటి ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే ఆ పాఠ్యాంశాన్ని చర్చిస్తాడు. ఇక తను చెప్పడం, ఈ సిసి మోడల్ ప్రకారం నిర్మాణాత్మక ఉపగమనం ద్వారా పాఠం బోధించేటప్పుడు ఆయన ఏమి చెప్పడు, పాఠం చెప్పకుండా వాళ్ళతోనే ఇంటరాక్ట్ అవ్వడానికి చూస్తాడు. కానీ పాత విధానంలో ఏం చేస్తాం, ఉపాధ్యాయుడు పాఠాన్ని బోధించటం జరుగుతున్నది. కనుక ఇది పాఠ్యాంశాన్ని పరిచయం చేయ నైపుణ్యంగా మనం చెప్పుకుంటాం. అలాగే రెండవదిగా చూసినట్లయితే వివరించు నైపుణ్యము అంటాం, స్కిల్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ అంటాం, వివరించు నైపుణ్యము. దీనికి సంబంధించినటువంటి ఉపనైపుణ్య అంశాలు
సబ్ స్కిల్స్ ఏమున్నాయో చూద్దాం. ప్రతి సూక్ష్మ బోధన నైపుణ్యానికి దానికి సంబంధించినటువంటి ఉపనైపుణ్యాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఉపనైపుణ్యాలు లేకుండా మనం ఈ సూక్ష్మ బోధన నైపుణ్యాలని ప్రాక్టీస్ చేయలేం. అలాగే ఫీడ్బ్యాక్ పరిపుష్టి చేసేటప్పుడు కూడా మిగతా ఛాత్రోపాధ్యాయులు ఏం చేస్తారు, ఈ యొక్క ఉపనైపుణ్య అంశాల ఆధారంగా ఆ ఛాత్రోపాధ్యాయుడు చెప్పినటువంటి పాఠం ఏ విధంగా చెప్పగలుగుతున్నాడు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కనుక వివరించి నైపుణ్యంలో సరి అయిన ఆరంభ మరియు ముగింపు ప్రవచనాల వాడుక అనేటువంటిది మొదటి ఉపనైపుణ్యం. అంటే పాఠాన్ని వివరించేటప్పుడు ఏం చేస్తాడు, ఉపనైపుణ్య అంశాల్లో భాగంగా ఉపాధ్యాయుడు సరి అయిన ఆరంభ మరియు ముగింపు ప్రవచనాల వాడకం చేస్తాడు. అంటే సరి అయిన ఆరంభం అంటే ఏంటి, మనకు శీర్షిక ప్రకటన చేసాం. అంటే ఈరోజు మనం భారతదేశంలో వ్యవసాయం అనేటువంటి పాఠాన్ని గురించి నేర్చుకుంటాం అని శీర్షిక ప్రకటన చేశాడు. ఆ శీర్షిక ప్రకటన చేసిన తర్వాత ఆ వ్యవసాయం అంటే భారతదేశంలో వ్యవసాయం అనేటువంటి పాఠంలోని అంశాలను ఒకదాని తర్వాత ఒకటి చెప్పడానికి ఉపక్రమిస్తాడు కనుక దానినే ఆరంభ వచనము అంటాం. అంటే భారతదేశంలో వ్యవసాయం అనేటువంటి పాఠాన్ని గురించి విపులంగా చర్చిద్దామని ఎప్పుడైతే అంటాడో దాన్ని ప్రారంభ లేదా ఆరంభ వాడుక, ప్రవచనాల వాడుక అంటాం. అలాగే ముగింపు ప్రవచనం అంటే పాఠం మొత్తం అయిపోయిన తర్వాత ఎస్ చిల్డ్రన్, విద్యార్థులారా ఈరోజు ఈ పాఠం మీరు విన్నారు కదా, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను అని ఇలాగూ ముగింపు ప్రవచనం చేస్తాడు. అంటే పాఠానికి ప్రారంభం ముందు ప్రారంభ లేదా ఆరంభ వచనము, పాఠం అయిపోయిన తర్వాత ముగింపు ప్రవచనం చేయటం అనేటువంటిది ఒక ఉపనైపుణ్య అంశంగా మనం చూస్తాం. అలాగే వివరణ సంబంధముల వాడుక, ముఖ్య విషయాల అనుసంధానం, విద్యార్థుల సరైన జవాబులను బట్టి ప్రశ్నలు వేయటం. వివరణ సంబంధాల వాడుక అంటే ఏంటి, భారతదేశంలో ఎక్కువ జనాభా ఉన్నది, అందువల్ల మనకి అనేక రకాలైనటువంటి సమస్యలు కలుగుతున్నాయి, అందువల్ల అనేది వివరణ సంబంధమైన పదాల వాడుక అని చెప్తాం. అందువల్ల, కానీ, అందును బట్టి, ఇందువల్ల, ఇలాంటి పదాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ అండ్ కానీ, బట్ కానీ, ఇఫ్ కానీ, అయితే, కానీ, ఇలాంటి అన్నీ కూడా ఇలాంటి వివరణ సంబంధమైనటువంటి వాక్యాలని వాడతాం. అలాగే ముఖ్య విషయాల అనుసంధానం, ఒక అంశానికి మరొక అంశానికి ఆ యొక్క పాఠ్యాంశాన్ని ఏం చేస్తాడు, ఉపాధ్యాయుడు అనుసంధానం చేసుకుంటాడు. అనుసంధానం అనేటువంటిది మరొక ఉపనైపుణ్యం. విద్యార్థుల సరి అయిన జవాబులను బట్టి ప్రశ్నలు వేయటం. అంటే ఈ యొక్క స్కిల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఛాత్రోపాధ్యాయుడు ఆ యొక్క విద్యార్థులు ఏ ప్రశ్నలను అడిగితే విద్యార్థులను అడిగేటువంటి ప్రశ్నలను బట్టి లేదంటే వాళ్ళు ఇచ్చేటువంటి జవాబులను బట్టి ప్రశ్నలు వేయాలి, కానీ ఇష్టం వచ్చినట్టు వేయడానికి ఆస్కారం లేదు. మీరు ఒక ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్నకి జవాబు చెప్పారు. అంటే భారతదేశంలోని వ్యవసాయ పంటలకి కొన్ని ఉదాహరణలు ఇమ్ము, భారతదేశంలో ఆహార పంటలకి కొన్ని ఉదాహరణలు ఇమ్మన్నప్పుడు వరి, గోధుమ, మొక్కజొన్న అని చెప్తారు వాళ్ళు. ఆ తర్వాత ఆ జవాబును బట్టి మనం ఏం చేస్తాం, వరి పండించే రాష్ట్రాలు మన దేశంలో ఏవే ఉన్నాయి అని చెప్తాం. అట్లా అనుసంధానం చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఒక పాఠ్యాంశానికి సంబంధించిన ఒక అంశాన్ని అదే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఇంకొక అంశంతో అనుసంధానం చేసుకుంటూ పాఠాన్ని వివరించాలి. అలా చేయటం ద్వారా పాఠం అనేటువంటిది విద్యార్థికి అర్థమవుతుంది. అందుచేత వివరించు నైపుణ్యము అంటుంది. వివరించు నైపుణ్యంలో ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని పరిచయం చేసిన తర్వాత ఏ అంశాలైతే ఏ బోధనాంశాలైతే తను బోధించాలనుకున్నాడో, అంటే ఒక పాఠ్యాంశానికి 5 బోధనాంశాలు అవసరం అవుతాయి. అలాగూ ఆ 5 బోధనాంశాలను ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేటువంటిది ఈ యొక్క వివరించు నైపుణ్యం ద్వారా నేర్చుకుంటాడు ఛాత్రోపాధ్యాయుడు. అలాగే పాఠ్యాంశాన్ని పరిచయం చేయటం ద్వారా ఏ పాఠాన్నైనా
సపోజ్ మనకి ఏ తరగతిలోనైనా 15-20 పాఠాలు లేదా 25 పాఠాలు లేకుండా లేవు. ప్రతి పాఠాన్ని ఏ రకంగా పరిచయం చేస్తాడు అనేటువంటిది ఆయా అంశాలను బట్టి చేస్తూ ఉంటాడు. అక్కడ పరిచయం చేయటం అయిన తర్వాత అదే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అంశాలను ఒక్కొక్కటిగా ఇక్కడ వివరించి నైపుణ్యంలో ఎలా వివరించాలి అనేటువంటివి ఉపాధ్యాయ విద్యార్థి బీఈడీ కోర్సులో అభ్యాసనం చేస్తాడు, అంటే శిక్షణ తీసుకుని ఉంటాడు. కనుక ఇలాంటి ఉపనైపుణ్య అంశాల ద్వారా పాఠాన్ని బోధించాలి. అలాగే ప్రశ్నావళి నైపుణ్యం మనం 3వ స్కిల్ అంటాం. మొదటి స్కిల్ ఏంటిది? సూక్ష్మబోధన నైపుణ్యాల్లో అనేకమైనటువంటి సూక్ష్మబోధన నైపుణ్యాల్లో మనం 5 తీసుకున్నాం. 5లో మొదటి సూక్ష్మబోధన నైపుణ్యము పాఠ్యాంశాన్ని పరిచయం చేయటం. రెండవ సూక్ష్మబోధన నైపుణ్యము వివరించు నైపుణ్యం, స్కిల్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ అన్నాం. ఇప్పుడు 3వ సూక్ష్మబోధన నైపుణ్యం ప్రశ్నావళి నైపుణ్యము, అంటే దీన్నే ప్రోబింగ్ క్వశ్చన్స్, అంటే ప్రశ్నలు అడుగు నైపుణ్యము అని కూడా దీన్ని అంటాం. చిత్రంలో చూసినట్లయితే ఒక ఉపాధ్యాయురాలు ఏదో ఒక టీచింగ్ ఎయిడ్ని, బోధనోపకరణాన్ని చూపిస్తూ కొన్ని ప్రశ్నల్ని విద్యార్థుల్ని అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఉపనైపుణ్య అంశాలు ఏమున్నాయి అంటే, ఏదైతే ప్రోబింగ్ క్వశ్చన్, స్కిల్ ఆఫ్ ప్రోబింగ్ క్వశ్చన్స్, ప్రశ్నావళి నైపుణ్యం ఉన్నదో లేదా ప్రశ్నలు అడుగు నైపుణ్యం ఉన్నదో దానికి సంబంధించినటువంటి ఉపనైపుణ్య అంశాలు కనుక చూసినట్లయితే అనుకున్న జవాబులను రాబట్టడానికి మాటలను అందించటం, ప్రాంప్టింగ్ టెక్నిక్ అంటారు దీన్నే. అనుకున్న జవాబులను రాబట్టడానికి మాటలను అందించటం. ఏదైనా పాఠాన్ని, వ్యవసాయం అనేటువంటి పాఠం చెప్పాడు అనుకుంటున్నాం, భారతదేశంలో పండేటువంటి ముఖ్యమైనటువంటి ఆహార పంటలకు ఉదాహరణ చెప్పమని అడిగాం. వరి అన్నాడు, తర్వాత వరి, గోధుమ అని కాసేపటికి అన్నాడు. అలాగే తర్వాత మొక్కజొన్న అనేది చెప్పట్లా, ఆ మొక్కజొన్న అనేటువంటి చెప్పడానికి కొన్ని క్లూస్ ఇస్తామన్నమాట ఆయనకి. అలాగే చెరకు అన్నాడు, చెరకు అనేటువంటి చెప్పడానికి కొన్ని క్లూస్, చెరకు అనేది చెప్పలేకపోతున్నాడు, కొన్ని క్లూస్ ఇస్తాం, మాటల్ని అందిస్తాం. ఎస్. అలాగే అడవుల వలన ఉపయోగాలేంటి? అడవులు ఆక్సిజన్ పెంచుతాయి, మంచి వాతావరణాన్ని కలిగిస్తాయి అని ఆపేశాడు. తర్వాత ఏమిటి? అడవుల వలన ఇంకేం ఉపయోగాలు లేవా? మనం ఈ కలప, ఇది బెంచ్ దేంతో తయారు చేస్తారు? ఈ బెంచీలు, మీరు కూర్చున్న బెంచెస్, ఈ టేబుల్ దేంతో తయారు చేస్తారు? కలప. ఎక్కడి నుంచి లభ్యమవుతుంది? ఇలా మాటల్ని అందించాలి. కనుక ఈ ప్రశ్నలు అడిగేటప్పుడు ఎలా పడితే అలా అడగటం కాదు. కనుక ఒక నైపుణ్యాన్ని అభ్యసిస్తున్నప్పుడు లేదా దాన్ని ద్వారా ఒక పాఠ్యాంశాన్ని బోధిస్తున్నప్పుడు ఒక ఛాత్రోపాధ్యాయుడు ఒక 10 ప్రశ్నలను రాసుకుని ఆ 10 ప్రశ్నలు కూడా ఏ అంశం అయితే తీసుకున్నాడో ఆ అంశానికి సంబంధించినటువంటి 10 ప్రశ్నలు ఒక్కొక్కటిగా అడుగుతూ ఈ ఉపనైపుణ్య అంశాల ఆధారంగా వాటిని తప్పనిసరిగా అడగాలి. అలాగే రెండవ ఉపనైపుణ్య అంశాల్లోకి వస్తే ఎందుకు, ఎలా అనే ప్రశ్నలతో తదుపరి సమాచారాన్ని రాబట్టడం. ఎస్, అడవుల వలన మనకి వాతావరణం బాగుంటుంది. ఎందుకు వాతావరణం బాగుంటుంది ఎందుకు అనిస్తాం. అలాగే ఎలా చెప్పగలుగుతావు నువ్వు? అడవుల వలన అనేక ఉపయోగాలు ఉన్నాయన్నావు, ఎలా చెప్పగలుగుతావు? చెప్పు చూద్దాం. అలాగే ఉచిత వస్తువులకి ఆర్థిక వస్తువులు, ఉచిత వస్తువులు అంటే ఉచితంగా లభ్యమయ్యేటువంటి వస్తువులు. సూర్యరశ్మి ఉచిత వస్తువు, ఎలా చెప్తావు నువ్వు సూర్యరశ్మి వస్తువు అని? ఆర్థిక వస్తువులు అంటే వెల ఇచ్చి కొనేటువంటి వస్తువులన్నీ ఆర్థిక వస్తువులే. ఎలాగూ అనేది, ఇలాగూ ఎందుకు, ఎలా అనేటువంటి ప్రశ్నలతో తదుపరి సమాచారాన్ని కూడా రాబడటం. అందువలన ఇలాంటి నైపుణ్యాలతో పాటుగా మిగతాయి కూడా ఒక్కదానితో మరొక దాన్ని పోల్చుతూ దృష్టి మరల్చును. అంటే ఎస్, నువ్వు చెప్పావు కదా కొన్ని అంశాలు, ఇది చెప్పావు కదా, ఎస్ 2 అంశాలు, ఏవైనా 4 ఉపయోగాలు చెప్పు. అడవుల వలన ఏవైనా 4 ఉపయోగాలు చెప్పు. ఎస్, మీరు చెప్పండి. యూ స్టాండ్ అప్, యూ టెల్ మీ. 1, 2 చెప్పేసాడని. ఎస్, యూ సిట్ డౌన్, డోంట్ టెల్.
మీరు చెప్పొద్దు మిగతాయి, మీరు లేవండి, మీరు లేచి మిగతా రండి చెప్పండి. ఇట్లా ఒకదానిని మరి ఒక దానితో పోల్చుతూ దృష్టి మరుస్తాడు. ఇలా చెప్పమంటాడు. ఒక అంశాన్ని తీసుకుని ఇంకొక అంశంతో కూడా, ఒక పాఠ్యాంశాన్ని ఇంకొక పాఠ్యాంశంతో కూడా పోల్చి దృష్టి మరల్చి చెప్పటం అన్నమాట. ఇది కూడా ఒక ఉపనైపుణ్యం. అలాగే సరియగు నిర్దేశముల వైపు దృష్టి మరల్చుట, విమర్శనాత్మక జాగరూకతను అభివృద్ధి పరచుట అని చెప్తాం. సరియగు నిర్దేశముల వైపు అంటే ఏం చెప్తాం? గ్లోబల్ వార్మింగ్ అన్నాం, అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్నాం. అంటే ఇది ఎందుకు వస్తున్నాయి? గ్రీన్ హౌస్ వాయువులు అనేటువంటివి ఎలా వస్తున్నాయి? కార్బన్ డైఆక్సైడ్ అధికం, ఇంకా అనేక రకాలైనటువంటి వాయువులు గాలిలో కలిసిపోతున్నాయి అనేటువంటి అంశాలను ఈ రకంగా అనేక ఉదాహరణలను ఇస్తూ ఏ అంశం అయితే చెప్తున్నాడో ఆ అంశం మీద వాళ్ళ యొక్క దృష్టి ఉండేటట్టుగా దృష్టి మరలుస్తాం. అలాగే విమర్శనాత్మక జాగరూకత. ఎందుకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వస్తుంది? మరి అడవులు పెంచినట్లయితే అడవుల నుంచి ఆక్సిజన్ వస్తుంది. అడవుల నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని హరించి వేస్తుంది. అందువలన గ్రీన్ హౌస్ వాయువుల వలన ఎఫెక్ట్ ఉండదు అని చెప్పుకుంటాం. కానీ అలా కాకుండా అంటే ఇలా ఎందుకు ఉంటుంది అని చెప్తాం. అలాగే వర్షాలు లేకపోతే పంటలు పండవు అని చెప్తాం. కరువు కాటకాలు ఎందుకు సంభవిస్తాయి? ఇలాంటివి కొన్ని అంశాలను తీసుకుని వాళ్ళల్లో విద్యార్థుల్లో విమర్శనాత్మక దృష్టిని పెంపొందిస్తాం. కనుక ఉపాధ్యాయ విద్యార్థి పాఠ్యాంశాన్ని పరిచయం చేసేటప్పుడు కానీ, లేదా పాఠ్యాంశాన్ని వివరించేటప్పుడు అంటే వివరించి నైపుణ్యంలో కానీ, అలాగే ప్రశ్నావళి నైపుణ్యంలో కానీ అనేక సాంఘిక శాస్త్ర అంశాలను తీసుకొని వాటిని తరగతి గదిలో ఇతర ఉపాధ్యాయ విద్యార్థులతో కలిసి ప్రాక్టీస్ చేసి, అభ్యాసన చేసి, శిక్షణ పొంది వీటి ద్వారా అనేక రకాలైనటువంటి నైపుణ్యాలను సంపాదించుకొని ఈ నైపుణ్యాల ఆధారంగా స్థూల బోధన చేయటానికి ఈ నైపుణ్యాలు ఏ విధంగా దోహదపడతాయో వాటిని పరిశీలించి నిజమైనటువంటి తరగతి గదిలో సమర్థవంతంగా పాఠ్యాంశాలను బోధించడానికి పూనుకుంటాడు. ఇది మూడవ రకమైనటువంటి స్కిల్ ఆఫ్ ప్రోబింగ్ క్వశ్చన్స్, ప్రశ్నావళి నైపుణ్యంగా చెప్తాం. అలాగే మరి యొక్క స్కిల్ ఉద్దీపన వైవిధ్య నైపుణ్యము, స్కిల్ ఆఫ్ స్టిములస్ వేరియేషన్ అంటాం. అంటే ఉపాధ్యాయుడు అనేవాడు మా టేబుల్ దగ్గర కూర్చునో, లేదా ఒక పక్కన కూర్చునో, లేదా బెల్లం కొట్టిన రాయిలాగా అట్లా కళ్ళు మూసుకునో, ఒకసారి నిలబడో, లేదా వెనకాల చేతులు కట్టుకుని అట్లా బోధించకూడదు. అలా బోధిస్తే ఉన్న ఇంట్రెస్ట్ అంతా కూడా పోతుంది, విద్యార్థులు ఆసక్తులన్నీ పోతాయి. నువ్వు పాఠ్యాంశం మీద ఆసక్తులు కలిగించి విద్యార్థికి నేర్పతాకెళ్ళావా, ఉన్న ఇంట్రెస్ట్ని కూడా పోగొట్టాకెళ్ళావా? కనుక కామ్గా కూర్చోకూడదు. ఉద్దీపన వైవిధ్య నైపుణ్యాలను ప్రదర్శించాలి. ఉద్దీపన వైవిధ్య నైపుణ్యాలను అన్నీ ఉంటాయి. అంటే ఎక్స్ప్రెషన్స్, అంటే ఉపాధ్యాయుని యొక్క భావావేశానికి సంబంధించినటువంటి అనేక ముఖ కవళికలను, భావావేశాన్ని విద్యార్థికి చూపించాలి. డ్రమటైజేషన్ టెక్నిక్ అంటాం. మనం పాఠాన్ని బోధించేటప్పుడు చాలామంది ఉపాధ్యాయులు అలాంటి టెక్నిక్స్ ఉపయోగిస్తారు. చేతులు ఊపటం, నవ్వటం, తర్వాత ఇలా రకరకాలైనటువంటి ఉపనైపుణ్యాల అంశాలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది 4వ స్కిల్ అన్నమాట, ఉపనైపుణ్య అంశం. దీనిలో మొదటిది చలనం, అంటే ఉపాధ్యాయుని యొక్క చలనం లేదా ఉపాధ్యాయుని యొక్క కదలికలు. ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డుకి రైట్ సైడ్ నిలబడాలి. రైట్ సైడ్ నిలబడి పాఠ్యాంశాలు బోధించిన తర్వాత తను ఏదైనా ఒక అంశాన్ని బ్లాక్ బోర్డు మీద రాయాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు? ముందుకెళ్ళి రాస్తాడనమాట. ముందుకెళ్ళి రాయటం అనేటువంటిది జరుగుతుంటుంది. అంటే ఉపాధ్యాయుని కదలిక అంటాం. అంటే ఉపాధ్యాయుడు ఒక 2 స్టెప్స్ 3 స్టెప్స్ బ్లాక్ బోర్డు వైపుకి తీసుకుని తను రాయాల్సింది బ్లాక్ బోర్డు మీద రాసి మళ్ళా 2-3 స్టెప్లు వెనక్కి తీసుకుని మళ్ళీ తన యథాస్థానంలోకి వస్తాడు. అలాంటి కదలికలు, ఉపాధ్యాయుని యొక్క కదలికలు, చలనం, ఇవన్నీ కూడా దానిలోకే వస్తాయి. అభినయం అంటే
ప్రదర్శన అభినయం అంటే ప్రదర్శన కొన్ని రకాలైనటువంటి అభినయాలు చేయటం. అంటే బిగ్ సైజ్, స్మాల్ సైజ్, స్మాల్ సైజ్, వెరీ బిగ్ సైజ్. చూసారా విద్యార్థులారా ఎంత బాగున్నాయో ఇలా ఎక్స్ప్రెషన్స్, అభినయం. చూసారా మీరు ఎప్పుడన్నా ఇవన్నీ ఎంత బాగా వచ్చినాయో? ఇలా చేయకుండా ఉంటే ఏమైపోయేది కదా. అంచేత ఇవి చేయాలి, చేసినప్పుడే బాగుంటుంది. ఏమయ్యా అర్థమైందా? ఇలా ఇవి అభినయం చేయటం అన్నమాట. అభినయం చేయటం ద్వారా అంటే ఏదైనా అంశానికి నువ్వు ఏ పాఠం అయితే చెప్తున్నావో ఆ పాఠానికి. ఫర్ ఎగ్జాంపుల్ అల్లూరి సీతారామరాజు గురించి చెప్తున్నాం. అరే బుస్సి, ఈ గాలి నాదిరా, ఈ భూమి నాదిరా, పెరికి పంద, దమ్ముంటే కాల్చురా, కాల్చు అని ఇట్లా అభినయం అంటే ఎమోషనల్ ఇదనమాట. ఇలా చేసినప్పుడు విద్యార్థికి సార్ మంచి జోషులో ఉన్నాడు, ఏదో అయిపోతుంది అని అంటే వాడికి ఇంట్రెస్ట్ వస్తుంది, వినాలనేటువంటి ఆసక్తి కలుగుతుంది వాడికి కూడా. ఇలా అభినయం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక ఉపాధ్యాయ విద్యార్థి ఏం చేయాలి? ఇలాంటి అభినయం చేయటం కూడా నేర్చుకోవాలి. మాటల్లో లేదా భాషితంలో మార్పు. మాటల్లో అంటే ఏంటి? వాయిస్ మాడ్యులేషన్. ఎస్ చిల్డ్రన్, ఎంత బాగా ఉన్నది ఇది, ఎస్ అంత బాగుందా నీకు, ఇట్లా వాయిస్ మాడ్యులేషన్ పెంచటం, వాయిస్ని అంత బాగుందా నీకు, నచ్చిందా, ఏమి నచ్చింది నీకు చెప్పు చూద్దాం. ఇలాంటి మాటల్లో లేదా భాషితంలో మార్పు రావాలి. దాన్నే ఉద్దీపన అంటే. ఉద్దీపన అంటే వాడిలో చలనం తీసుకొస్తుంది, విద్యార్థి వినేవాడిలో చలనం తీసుకొస్తుంది. మనం సినిమా చూసే ఉంటారు, సినిమా చూసేటప్పుడు కొన్ని ఇన్వాల్వ్ అయిపోతే, ఫైటింగ్లో ఇన్వాల్వ్ అయిపోతే మన చేతులు కాళ్ళు కూడా ఆటోమేటిక్ ఇలా అంటాయి. అంటే అలాగూ ఈ ఉద్దీపన వైవిధ్యం అనేటువంటిది ఉపాధ్యాయుని యొక్క కదలికల ద్వారా, అభినయం ద్వారా, మాటల్లో లేదా భాషితంలో మార్పు ద్వారా విద్యార్థులు అందరూ కూడా ఆ పాఠం పట్ల ఆసక్తి చూపించి వాటిని 10 కాలాల పాటు గుర్తుంచుకునేటట్లు చేయడానికి అవకాశం కలుగుతుంది. అబ్బా మా టీచర్ ఉండేవాడు ఎంత బాగా చెప్పేవాడు, అప్పుడు ఆయన చెప్పిన పద్యాలు ఇప్పుడు కూడా ఉన్నాయి, మాకు గుర్తున్నాయి. అబ్బో ఆయన చెప్పిన అంశాలు కూడా ఇప్పుడు మేము మర్చిపోలేదు, ఏది అడిగినా కూడా చెప్పగలం. మాకు 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా చెప్పగలుగుతున్నామంటే ఆ ఉపాధ్యాయుడు అంత బాగా చెప్పాడు అనేది అది సారాంశం అన్నమాట. కనుక ఉపనైపుణ్య అంశాలు అనేటువంటివి ఈ 3 కూడా దీనికి సంబంధించినవి. అలాగే మనం చూసినట్లయితే కేంద్రీకరణ, కాన్సన్ట్రేషన్, అలాగే ప్రతిచర్య విధానంలో మార్పు, నిశ్శబ్దము, దృశ్య శబ్దిక మార్పు. కేంద్రీకరణ అంటే ఏంటి? ఆయా అంశాల మీద విద్యార్థుల్ని కేంద్రీకరణ చేసేటట్టు. లుక్ ఎట్ దిస్ చిల్డ్రన్, లుక్ ఎట్ దిస్, లుక్ ఎట్ దట్. ఈ చిత్రంలో ఏముందో చూడండి, ఇది చార్ట్ అనుకోండి, ఈ చిత్రపటంలో ఏముంది, ఈ మ్యాప్లో ఏముంది చూడండి అని వాటిని చూపించటం. అలాగే ప్రతిచర్య విధానంలో అంటే ఉపాధ్యాయుడు విద్యార్థితో ప్రతిచర్య చేయటం, ప్రశ్నలు అడగటం, ఉపాధ్యాయుడు విద్యార్థిని అడగటం, అలాగే విద్యార్థి ఉపాధ్యాయునితో అడగటం, అలాగే విద్యార్థులకి మధ్యలో ప్రతిచర్య విధానంలో మార్పులు వచ్చేటట్టు చేయాలన్నమాట. ఎస్ నువ్వు చెప్పావు కదరా, నువ్వు కూడా చెప్పు, నీకు రావా, అయితే వీడు చెప్తాడు, వీడు చెప్పినాక నువ్వు చెప్పు, నువ్వు లేవరా నువ్వు చెప్పు అని చెప్పిన తర్వాత ఈ విద్యార్థి అన్ని 1, 2, 3, 4 పాయింట్ చెప్తాడు. ఎస్ నువ్వు కూర్చో, నువ్వు ఇప్పుడు చెప్పవా అని ఇట్లా ప్రతిచర్య విధానం. అలాగే ఉపాధ్యాయుడు అడగటం, ఇలాంటివన్నీ చాతురోపాధ్యాయుడు సూక్ష్మ బోధన ద్వారా నేర్చుకుంటాడు. అలాగే నిశ్శబ్దం, పాజ్ అంటాం నేను. నిశ్శబ్దము 8 సెకండ్ల కంటే ఎక్కువసేపు ఉండకూడదు తరగతి గదిలో. ఒక అంశానికి మరొక అంశానికి మధ్యలో సైలెంట్గా ఉండేటువంటి, ఉపాధ్యాయుడు సైలెంట్గా ఉండేటువంటి భాగాన్ని నిశ్శబ్దం అంటాం. ఇలా అనేసి మళ్ళీ రావాలి. ఆ నిశ్శబ్దం అనేది ఎక్కువసేపు నువ్వు తీసుకున్నావు అనుకో, 1 మినిట్ 2 నిమిషాలు తీసుకున్నావు అనుకో, విద్యార్థులు ఏమనుకుంటాడు, సార్కి ఏవో మర్చిపోయాడు, గుర్తు రావట్లేదు, గుర్తుకు తెచ్చుకుంటాకు ప్రయత్నం చేస్తున్నాడని వాడు అనుకుంటాడు. కనుక మధ్యలో డీవియేషన్ వచ్చేస్తుంది. కనుక నిశ్శబ్దం కూడా 8 సెకండ్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే దృశ్య శబ్దిక మార్పు అంటే ప్రతి విద్యార్థిని చూస్తూ చెప్పాలి,
ప్రతి విద్యార్థి తరగతి గదిలో విద్యార్థులు ఉంటారు కదా, ప్రతి విద్యార్థిని చూస్తూ చెప్పినప్పుడు సార్ నన్ను చూసే చెప్తున్నాడు, సార్కి నేనంటే ఇష్టం కనుక సార్ చెప్పేవన్నీ నేను వినాలి, నేను రాసుకోవాలి, నేను మంచిగా చదువుకురావాలి, ఎందుకనంటే నన్నే చూస్తున్నాడు కదా అని అనుకుంటాడు. ఇలా తరగతి గదిలో ప్రతి విద్యార్థిని ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్, కళ్ళల్లో కళ్ళు పెట్టి అట్లనే చూడకూడదు, ఇట్లానే చూడకూడదు. విద్యార్థికి లేడీ విద్యార్థులు ఉంటారు, అలాగే బాయ్ విద్యార్థులు ఉంటారు, ఇద్దరు ఉంటారు. కనుక అది కూడా మీకు 6 నుంచి 8 సెకండ్స్ మధ్యలోనే ఆ చూపు అనేది మరల్చుకోవాలి. ఇలా చూసావు ఆయన ఒక విద్యార్థి ఇట్లా చూసావు, తర్వాత ఇమ్మీడియట్గా వేరొక విద్యార్థి వెంక చూడాలి. అట్లా ప్రతి ఒక్కరి వెంక చూస్తూ చెప్పినట్టుగా పాఠం ఉండాలి. కనుక దీన్ని ఉద్దీపన వైవిధ్య నైపుణ్యము, స్కిల్ ఆఫ్ స్టిమ్యులస్ వేరియేషన్ అని అంటాం. కనుక ఏదైనా అంశాన్ని తీసుకుని ఉపాధ్యాయుడు దీని ప్రకారం కనుక ఆయా రకాలైనటువంటి భావాలను కనుక పలికించినట్లయితే ఆ పాఠము రక్తి కడుతుంది. కనుక అవి చేయాలి. ఇది కూడా సూక్ష్మబోధన నైపుణ్యమే. ఛాత్రోపాధ్యాయుడు దీన్ని ప్రాక్టీస్ చేసి నిజమైన తరగతి గదిలో ఇలాంటి వాటిని ఎలా చేయాలో ఇక్కడ నేర్చుకుంటాడు. ఉపాధ్యాయుడు అయిన తర్వాత అక్కడ వాటిని చూపించి పాఠం చెప్పితే చాలా బాగుంటుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఉపనైపుణ్య అంశాలు అనేటువంటివి పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకుని వీటిని రాయాలి. అలాగే 5వదిగా నల్ల బల్లను ఉపయోగించు నైపుణ్యము అంటాం. అంటే స్కిల్ ఆఫ్ యూజింగ్ బ్లాక్ బోర్డ్ అని అంటాం. అంటే దీనికి సంబంధించినటువంటి ఉపనైపుణ్య అంశాలు స్పష్టత ఉండాలి. అంటే బ్లాక్ బోర్డు కొన్ని పెద్దవిగా ఉంటాయి, కొన్ని చిన్నవిగా ఉంటాయి. అలాగే కొన్ని పాఠశాలలో ఉండేటువంటిది చిన్నదే ఉంటుంది, ఒక వరుస రాయటానికే సరిపోతుంది. ఒక వరుస రాసినా లేదంటే 2 వరుసలు రాసిన 2 వరుసలు రాయడానికి 3 వరుసలు రాయడానికి వీలున్నా కూడా మీరు ఏం చేయాలి, పెద్ద బ్లాక్ బోర్డ్ అయితే దాన్ని 2 లేదా 3 పార్ట్లుగా ఇట్లా విభజించుకోవాలి. ఇది ఫస్ట్ పార్టు, సెకండ్ పార్టు, థర్డ్ పార్ట్. చిన్న బ్లాక్ బోర్డే ఒకటే పార్ట్, ఇంకా 2-3 పార్ట్లు రావు దానిలో. అందుకని ఫస్ట్ శీర్షిక ప్రకటన చేసిన తర్వాత పాఠం పేరుని బ్లాక్ బోర్డు మీద టాప్లో రాస్తాం. రాసిన తర్వాత ఏం చేస్తాం, నల్లబల్లకు సంబంధించి, అంటే నల్లబల్ల అనేటువంటిది నాలుక లాంటిది. ఇది డిఎస్సి బిట్టు, అంటే మనకి టీఆర్టీలో కానీ టెట్లో కానీ అనేక మార్లు ఉపాధ్యాయునికి బోధనలో నాలుక వంటిది ఏమిటంటే నల్లబల్ల, బ్లాక్ బోర్డ్ అన్నమాట. కనుక ప్రతి అంశాన్ని, ప్రతి ముఖ్యమైనటువంటి విషయాన్ని ఉపాధ్యాయుడు తప్పనిసరిగా నల్ల బల్ల పైన రాయాలి. నల్ల బల్ల పైన రాయకుండా ఉండే ఉపాధ్యాయులు చాలామంది ఉంటారు, అది తప్పు. నల్ల బల్ల పైన రాయాలి. ఎలా రాయాలి, స్పష్టంగా రాయాలి. ఒక అంశం తర్వాత ఒకటి రాయాలి. ఫస్ట్ ఏ అంశం, టీచింగ్ పాయింట్స్ ఉంటాయి. ఒక పాఠ్యాంశానికి, పాఠ్య ప్రణాళిక తయారు చేయడానికి మినిమం 5 బోధనాంశాలు కావాలి. అలాగే కంటెంట్ కనుక కొంచెం తక్కువగా ఉంటే 10 బోధనాంశాలు కావాల్సి వస్తాయి. ప్రతి బోధనా అంశాన్ని బ్లాక్ బోర్డు మీద రాసి దానికి సంబంధించినటువంటి నోట్స్ని 1 by 1 పాయింట్ల రూపంలో స్పష్టంగా రాయాలి. అది స్పష్టత. ఎక్కడ పడితే అక్కడ రాయకూడదు. రాసేటప్పుడు కూడా ఏం చేయాలి, చాక్ పీస్ని కొంతమంది ఈ వేళల్లో ఇరికించి ఇలా రాస్తారు. ఇలా రాజులం కాదు కదా, మనం రాజులం అయితే అట్లా ఉపయోగిస్తాం. కొంతమంది చివర వేలుతో ఇట్లా పట్టుకుని రాస్తారు. అలా రాయకూడదు. ఈ వేలుతో కానీ ఈ 3 వేళ్ళు ఉపయోగించి ఇట్లా పట్టుకుని 45 degrees యాంగిల్లో వంచి 45 degrees యాంగిల్లో చాక్ పీస్ను ఉంచి బ్లాక్ బోర్డు మీద రాయాలి. అలాగే బ్లాక్ బోర్డుకి ఎటువైపు ఉండాలి ఉపాధ్యాయుడు, లెఫ్ట్ సైడ్ ఉండాలా, కుడివైపు ఉండాలా? కుడివైపు ఉండాలి. లెఫ్ట్ సైడ్ ఉంటే విద్యార్థులకు అడ్డం వచ్చేస్తాం. కనుక రైట్ సైడ్ ఉండటం వలన నువ్వు రాసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్కే వచ్చేస్తావు. కనుక విద్యార్థులకు అడ్డు లేకుండా ఉంటాం. అంటే బ్లాక్ బోర్డు మీద రాసినటువంటి అంశాలన్నింటినీ కూడా విద్యార్థులు ఒకదాని తర్వాత ఒకటి నోటు పుస్తకంలో రాసుకుంటారు. వాళ్ళు నువ్వే బ్లాక్ బోర్డు మొత్తాన్ని ఆక్రమించుకున్నావు అనుకు ఎట్లా, వాడు సార్ కొంచెం తప్పుకోండి సార్, కొంచెం తప్పుకోండి, ఇది రాసుకోవాలి సార్ అంట. అలాంటి అవకాశం విద్యార్థికి ఇవ్వకూడదు. కనుక నువ్వు ఒక పక్కకు జరుగు, రైట్ సైడ్ ఉంటే మరీ మంచిది. కనుక అలాగ స్పష్టంగా రాయాలి. అన్ని అంశాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి
స్పష్టంగా రాయాలి. అది ఒక ఉప నైపుణ్య అంశంగా మనం చెప్తాం. అలాగే సబ్జెక్టుకు సంబంధించిన విషయాలు మాత్రమే రాయాలి. నువ్వు ఏ పాఠం తీసుకున్నావు ఆ పాఠానికి సంబంధించినటువంటి అంశాలే ఒకదాని తర్వాత ఒక బోధనాంశం తర్వాత మరి ఒక బోధనాంశము, ప్రతి బోధనాంశానికి సంబంధించినటువంటి నోట్సు రాసుకుంటూ క్రమ పద్ధతిలో ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళాలి. అంతేగాని నువ్వు ఏదేదో లెక్కలు రాసుకుంటారు కొంతమంది, గుర్తులు పెడతారు, ఒక పక్కన ఇక్కడ రాస్తూనే ఉంటాడు, ఇంకో చోట ఏదో రాస్తూ జరుగుతుంది, లేదా అన్నెసరీ థింగ్స్ కూడా ఒక్కోసారి రాసేస్తాడు. కనుక ఇలాంటివి రాయకూడదు. కనుక సబ్జెక్టుకు సంబంధించినటువంటి విషయాలను ఒకదాని తర్వాత ఒకటి బోధనాంశాల ప్రకారం బ్లాక్ బోర్డు మీద స్పష్టంగా రాయాలి. అలాగే వరుస క్రమం, సిరీస్ అంటే 5 పాయింట్లు కానీ 6 పాయింట్లు కానీ అన్నాం. ఆ 5 బోధన అభ్యాసన అంశాలు 1, 2, 3, 4, 1, 2, 3 ఇక్కడ అయిపోయినాయి. మళ్ళీ రెండో వరుసలో 4, 5, 6 అయిపోయింది, 7, 8, 9 అట్లా ఒకదాని తర్వాత ఒకటి. ఒకవేళ సింగిల్ బోర్డే అయింది, 1, 2, 3 రాయి, తర్వాత బ్లాక్ బోర్డ్ చేరు, తర్వాత 2, 3, 4, 5, 6 అట్లా ఒకదాని తర్వాత ఒకటి వరుస క్రమం తప్పకుండా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్తే విద్యార్థికి చక్కగా అర్థమవుతుంది. మీరు బ్లాక్ బోర్డ్ మీద రాసేవి చక్కగా అర్థమవుతాయి, అలాగే చెప్పేటువంటి విషయాలు కూడా అర్థమవుతాయి. అంతేకాకుండా అనుకూలత ఉండాలి. అనుకూలత, అడాప్టబిలిటీ అంటాం. అంటే విద్యార్థికి అనుకూలత ఉండేటట్టుగా రాయాలి. అంటే చిక్కురు రైటింగ్, అంటే ఇష్టం వచ్చినట్టు రాయకూడదు, మెలికలు పెట్టి రాయటం. నీకు రాదు కనుక ఒక్కొక్క సందర్భంలో ఏదో ఒకటి రాసేసాయి రాసుకోవాయి అని అనకూడదు. అది స్పష్టంగా రాయాలి. అనుకూలంగా విద్యార్థి రాసుకోవటానికి అనుకూలంగా ఉండాలి. అలాగే ఉపాధ్యాయుడు కూడా బ్లాక్ బోర్డు పక్కనే ఉంటాడు కనుక తను రాసి మళ్ళీ వెనక రావటం, ముందుకు వెళ్ళటం, అదే సందర్భాన్ని బట్టి అటు ఇటు తిరగటం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఆ తర్వాత శుభ్రపరచుట అనేటువంటిది ఇంకో అంశం ఉంది. శుభ్రపరచడం అంటే క్లీన్ చేయటం బ్లాక్ బోర్డుని. ఏ ఉపాధ్యాయుడైతే లేదా ఏ ఛాత్రోపాధ్యాయుడైతే బ్లాక్ బోర్డుని ఉపయోగించాడో ఆ ఛాత్రోపాధ్యాయుడు తప్పనిసరిగా పాఠం అయిపోయిన తర్వాత బ్లాక్ బోర్డుని చెరిపి రావాలి, తుడిసి రావాలి. ఎలా తుడవాలి? ఇల్లు తుడటం కాదు, పైనుంచి కిందకి ఒక సైడ్ స్టార్ట్ చేయి, రైట్ సైడ్ స్టార్ట్ చేసి ఇలా తుడుచుకుంటూ కింద వరకు వెళ్ళాలి. ఇలా తుడుచుకుంటూ కింద వరకు వెళ్ళటం వలన ఏమవుతాయి? దానిలో ఉండే డస్టు అవన్నీ కూడా పోకుండా ఉంటాయి. అంచేత ఇవన్నీ అంశాలు కూడా తప్పనిసరిగా మీరు చూడాలి. కనుక ఇవి ముఖ్యంగా మనకి దీనిలో ఉండేటువంటి అంశాలు. అంచేత సూక్ష్మ బోధనలో మనం కొన్ని ముఖ్యమైనటువంటి సూక్ష్మ బోధన నైపుణ్యాలు తీసుకున్నాం. ఏమిటవి? పాఠ్యాంశాన్ని పరిచయం చేయుట, స్కిల్ ఆఫ్ ఇంట్రడక్షన్ టు ద లెసన్. రెండవది వివరించు నైపుణ్యం, స్కిల్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ అన్నాం. అలాగే మూడవది ప్రశ్నావళి నైపుణ్యం, ప్రోబింగ్ క్వశ్చన్స్. అలాగే నాలుగవది స్కిల్ ఆఫ్ స్టిమ్యులస్ వేరియేషన్, ఉద్దీపన వైవిధ్య నైపుణ్యం. చివరిగా నల్ల బల్లను ఉపయోగించు నైపుణ్యము అని చెప్పుకున్నాం. కనుక వీటన్నిటిని ఉపయోగించి ఏం చేయాలి? ఛాత్రోపాధ్యాయుడు తన యొక్క కోర్సులో వీటి మీద ప్రాక్టీస్ చేసి, మనం సూక్ష్మ బోధన దశల్లో ఉన్నాయి. జ్ఞాన సముపార్జన దశ, నైపుణ్య సముపార్జన దశ, బదిలీ దశ. ఏవైతే జ్ఞానాన్ని పొందేవో వీటి ద్వారా, ఏవైతే నైపుణ్యాలను సంపాదించావో ఆ పొందినటువంటి జ్ఞానాన్ని, ఆ పొందినటువంటి నైపుణ్యాలను నువ్వు నిజమైనటువంటి తరగతి గదిలోనికి బదిలీ చేసి నువ్వు ఉపాధ్యాయుడైన తర్వాత బోధిస్తే కనుక పిల్లలకి చాలా చక్కగా అర్థమవుతుంది. అంచేత మీరు ఇలాంటి అంశాలన్నీ కూడా ఇలాంటి అంశాలన్నీ కూడా వింటున్నారు. వీటి మీద అధ్యయనం మీరు చక్కగా చేసి కొన్ని మీ యొక్క అవగాహన శక్తిని పెంచుకొని ఏది ఎలాంటి ప్రశ్న అడిగినా కూడా ఈ సూక్ష్మ బోధన పార్ట్ 1లో కానీ అలాగే పార్ట్ 2లో కానీ ఎలాంటి ప్రశ్నలు అడిగినా కూడా మీరు పరీక్షలో రాసి విజయం సాధిస్తారని తెలియజేసుకుంటూ ఈ పాఠ్యాంశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.